యౌవని దివ్య చరితంబు యుగ యుగాలుగై జగతి జీవించియుండె. యౌవని దివ్య జననంబు ఈ ధరణి పైన ధర్మస్థాపన చేసి. జర సౌండ్ పెంచున్నాను. యౌవని దివ్య చరితంబు యుగ యుగాలుగై జగతి జీవించియుండె. యౌవని దివ్య జననంబు ఈ ధరణి పైన ధర్మస్థాపన చేసి. యౌవని ధర్మ జీవనము మానవ జాతికంత మార్గదర్శనమై. యౌవని దివ్య మంగళ స్వరూపమును గన దేవతలంత తపించిపోదురు. యౌవని పరమ పవిత్ర నామగానము పరమేశుడు సైతము పరితపించు. అట్టి ఆరాముని అట్టి శ్రీరాముని అట్టి నారాముని దివ్య చరణారవిందములకు నమస్సుమాంజలి ఘటించెదన్. ఈ భూమిపైన సూర్య చంద్రులు ఉన్నంత వరకు, నదులు పర్వతాలు ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది అని చెప్పి వాల్మీకి మహర్షి సెలవిచ్చినట్టు, ప్రపంచంలో భారతదేశంలో మారుమూల ప్రాంతాలలో ప్రతి వ్యక్తి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి పరమాత్ముడు రామచంద్రుడు. ప్రతి ఒక్కరూ రాముడు లాంటి కొడుకు కావాలని కోరుకుంటాడు ప్రతి తండ్రి. ఎందుకంటే తండ్రి మాట నిలబెట్టడానికి, తండ్రి చెప్తే అడవికి వెళ్ళలేదు రాముడు. దశరథుడు మాటిచ్చిండు, దశరథుని మాట నిజం చెయ్యాలి, లేకపోతే తండ్రికి అపకీర్తి వస్తుంది. దశరథుడు మాటిచ్చిండు కానీ నెరవేరలేదు. నిజానికి దశరథుడు అడవికి వెళ్ళమని చెప్పాడు, వద్దని చెప్తాడు. వద్దు నాన్న, నువ్వు అడవికి వెళ్ళొద్దు, నువ్వు రాజుగా ఉండాలని చెప్పి ప్రాధేయపడతాడు, ఏడుస్తాడు, కింద పడి మూర్ఛపోతాడు. కానీ రాముని గొప్ప విషయం ఏంటంటే, మా నాన్నగారి పేరు, నాన్నగారు అప్రతిష్ట పాలు కావద్దు, మా నాన్న మాటిచ్చిండు కాబట్టి అది నెరవేరలేదు అనే అప్రతిష్ట తండ్రికి రావద్దు. అందుకని మరుక్షణం ఆలోచించకుండా రాముని, ఎందుకు రాముడు మనకు ఆరాధ్యము. భారతదేశంలో వేలాది మంది మహావీరులు, ఎన్నో చరిత్రలు, ఎంతోమంది గొప్ప రాజులు ఉన్నప్పటికీ రాముణ్ణి మనం మర్యాద పురుషోత్తమునిగా, ఆదర్శంగా, పరమాత్మునిలాగా ప్రతి పల్లెటూరు నుంచి ప్రతి వీధి వాడలో గుడి కట్టి ఎందుకు ఆరాధిస్తూ ఉన్నాం, పూజిస్తున్నాము అంటే రాముని జీవితం అంతా కష్టాలే. ఎంటైర్ ద రామ స్టోరీ ఈజ్ ఎ బిగ్ డిజాస్టర్. చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే కదా. ఆయన ప్రమాణ స్వీకారం, యువరాజ పట్టాభిషేకం జరిగే ముందు యువరాజ పట్టాభిషేకం లేదు, దానికి బదులు 14 సంవత్సరాలు భయంకరమైన అరణ్యవాసం అని చెప్తే, పట్టాభిషేకం అంటే ఎగిరి గంతయ్యలేదు, ఉప్పొంగిపోలేదు, అరణ్యవాసం అంటే కుంగిపోలేదు. భగవద్గీతలో స్థితప్రజ్ఞత అంటే కష్ట సుఖాలను ఒకేలాగా ఎవరు పరిగణిస్తారో వారు స్థితప్రజ్ఞులు అని పరమాత్మ చెప్పినట్టు, రామచంద్రుని జీవితం అంతా స్థితప్రజ్ఞత, కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా చలించనటువంటి ఒక ధీరోదాత్తుడు శ్రీరామచంద్రుడు. అందుకే రాముడు మనందరికీ ఆదర్శం. ఎన్ని కష్టాలు వచ్చినా సీతమ్మ, లక్ష్మణునితో సహా అందరూ ఎమోషన్స్, భావోద్వేగాలకు గురవుతారు. కోపము, దుఃఖము, బాధ ఇవన్నీ ప్రతి ఒక్కరిలో కనిపిస్తాయి. కానీ శ్రీరామచంద్రుడు మాత్రం రామాయణం మొత్తం ఆపదలు వచ్చినా, సుఖం వచ్చినా, కష్టం వచ్చినా చలించకుండా
నిబ్బరంగా స్థితప్రజ్ఞతతో ఉన్నాడు కాబట్టి రాముని జీవితం మనందరికీ ఆదర్శంగా నిలబడ్డాడు రామచంద్రుడు. అందుకే ప్రతి తండ్రి నాకు రాముని లాంటి కొడుకు కావాలని చెప్పి కోరుకుంటారు. ప్రతి తల్లి నాకు రాముని లాంటి కొడుకు కావాలని చెప్పి ఉగ్గు పాల నుంచి మనం లాలిపాటల్లో కూడా జో అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అని చెప్పి తల్లి ఉగ్గుపాలతో పిల్లవానికి లాలిపాట జోలపాటలు పాడడం అంటే నువ్వేరా అచ్యుతునివి, నువ్వే శ్రీకృష్ణుడు, నువ్వే శ్రీరాముడు అని చెప్పి జోకొడుతూ తల్లి పసిపిల్లలకు జోలపాడడం దగ్గర నుంచి ప్రతి తల్లిదండ్రులు కోరుకునే ఆదర్శవంతమైన కొడుకు రామచంద్రుడు. ఇక ప్రతి భార్య నాకు శ్రీరాముని లాంటి భర్త కావాలని చెప్పి కోరుకుంటుంది ప్రతి భార్య. ఎందుకంటే రామును 3 మాటలు మనకు ఆదర్శం. ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే భార్య. రామ బాణానికి తిరుగులేదు, అదేవిధంగా రాముని మాటకు తిరుగులేదు. మాట అంటే అది శాసనమే. అడవులకు వెళ్తా అంటే అంతే, ఎవ్వరు ఆపినా, తండ్రి ఆపినా, తల్లి ఆపినా ఆగేది లేదు. ఆ విధంగా ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. మనం బాగా గమనించాలి. ఈరోజు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం చట్టం ఏం చెప్తుందంటే హిందువులు ఒకే భార్య మనం చట్టం కూడా ఒప్పుకుంటుంది. బహుభార్యత్వం అనేది మన హిందూ ధర్మంలో ఈరోజు ఆధునికంగా మన చట్టం కూడా లా కూడా దాన్ని అంగీకరించదు. కానీ ఆ రోజు రాజులు బహుభార్యత్వం అనేది ఉంది. దశరథునికి 3 భార్యలు, ఎక్కువ మంది రాజులు చేసుకోవచ్చు. అయినా ఆదర్శ మానవ జీవితాన్ని ప్రపంచానికి చూపించడానికి రామచంద్రులు పత్ని వ్రతం, నా జీవితంలో ఒక సీతమ్మ తప్ప మరొకరికి స్థానం లేదు అని చెప్పి ఆదర్శ దాంపత్యం. ఈరోజు మనం వ్యాలంటైన్స్ డే అని చెప్పి జరుపుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. వ్యాలంటైన్ కాదు, నిజంగా ప్రేమకు ప్రతిరూపంగా మీరు జరుపుకోవాలనుకుంటే శ్రీరామ నవమిని ప్రేమకు భార్యాభర్తల అన్యోన్య దాంపత్య జీవితానికి ఆదర్శంగా శ్రీరామనవమి మనం జరుపుకోవాలి. ఎందుకంటే రామచంద్రుడు జీవితమే ఆదర్శం. ఒకే భార్య, కలలో కూడా మనసులో కూడా మరొక వ్యక్తిని ఆలోచించినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. సీతమ్మకు తప్ప మరొకరికి ఆయన జీవితంలో స్థానం లేదు. రాముడు అంటే మామూలు వ్యక్తి కాదు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని చెప్పి మంగళహారతిలో చదువుతాం. రాముని దివ్య మంగళ స్వరూపం. దేవతలు కూడా తప్పించిపోతారు. రాముని ఒక్క కళ్ళతో చూస్తే మా జన్మ ధన్యం అని చెప్పి మునులు, ఋషులు, దేవతలు తప్పించిపోయినటువంటి దివ్య మంగళ స్వరూపం. శ్రీకృష్ణునికి కూడా ఆ విధంగా చెప్పలేదు. ఆకర్షణ, అందము, ఆజానుబాహుడు అంటే శ్రీరామచంద్రుడు. అందుకే అసలు మగవాళ్ళను చూసి ఆడవాళ్ళు ప్రేమించడం సర్వసాధారణం, ప్రకృతి స్వభావం. కానీ రామచంద్రుని చూసిన ప్రతి ఒక్కరూ, మునులు, ఋషులు కూడా రాముని ఒక్కసారి పట్టుకుంటే బాగుండు, రాముని ఒక్కసారి కౌగిలించుకుంటే బాగుండు, రామునితో కలిస్తే బాగుండు అని మునులు కూడా మోహించే దివ్య మంగళ స్వరూపం శ్రీరామచంద్రునిది. అంటే ఒక్కసారి ఊహించుకోండి. రాముని చూసిన తర్వాత ఇక మనసులో కోరికలు ఉండవు. రాముని చూసిన కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడలేవు. రాముడు అంటే అంత ఆకర్షణ, రాముడు అంటే అలాంటి సౌందర్యం. అలాంటి రాముడు మరి శూర్పణఖ అందుకే రాముణ్ణి మోహించింది. ప్రతి ఒక్కరూ రాముని మోహించే అవకాశం ఉన్నా, రాముడు కావాలంటే 10,000 మంది భార్యలు చేసుకునే అవకాశం ఉన్నా, సీతమ్మ కోసమే తన జీవితాన్ని మొత్తం, నా జీవితంలో సీత తప్ప మరొకరికి స్థానం లేదు. ఎవరైనా ప్రపంచంలో భార్య చనిపోతే 1 రోజు, 2 రోజులు, వారం రోజులు ఏడుస్తారు. భార్య చనిపోతే 2-3 రోజులు, వారం రోజుల తర్వాత మర్చిపోయి పండుగలు, సాధారణమైన జీవితాన్ని గడుపుతారు. కానీ సీతమ్మ వెళ్ళిపోయిన తర్వాత రాజ్యం లేకపోయినా బాధపడలేదు రాముడు.
14 సంవత్సరాలు అరణ్యవాసం అని చెప్పిన సంతోషంగా స్వీకరించిన రామచంద్రుడు సీతమ్మ అపహరణకు గురైతే తట్టుకోలేకపోయిండు. రామాయణం మొత్తంలో రాముడు బాధపడి ఏడ్చినటువంటి సందర్భం ఏదైనా ఉంది అంటే అది సీతమ్మ అపహరించబడడం. అంటే భార్యను ఎంత ప్రేమించిండు. సీతమ్మ అంటే పంచప్రాణాలు. అందుకే ఆయన కావాలంటే ఎంతోమందిని వివాహం చేసుకోవచ్చు. సీత లేదు, సరే ఏం చేస్తాంలే అని చెప్పి కొన్ని రోజులు ఏడ్చి ఇంకొకరి వివాహం చేసుకోలేదు కదా. ఎవరు ప్రపంచంలో చెయ్యని భార్యను కిడ్నాప్ చేస్తే ఎవడైనా ఇంతటి ధైర్య సాహసాలు చూపిస్తే ప్రపంచంలో మనం వాళ్ళను ఆదర్శంగా తీసుకోవచ్చు. 7 సముద్రాలు దాటి సీతమ్మ కోసం లంకా నగరానికి 100 యోజనాలు వారధి నిర్మించి లంకా నగరానికి వెళ్ళి రావణాసురుణ్ణి ఓడించి సీతమ్మను చెర నుంచి విడిపించిన ఒక భర్త, ఒక భార్య కోసం ఇంత త్యాగం చేసిన పరిస్థితి ఎక్కడా ఉండదు. అందుకే ఆమె లేకపోతే ఆయన జీవితమే లేదు. అట్లాంటి ఒక ప్రతి స్త్రీ రాముడు లాంటి భర్త కావాలని కోరుకోవడం. ఇక ఆదర్శవంతమైన అన్నదమ్ములు. ప్రతి వ్యక్తి నాకు రాముడు లాంటి అన్న ఉంటే బాగుండు, రాముడు లాంటి సోదరుడు ఉంటే బాగుండు అని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ఆ విధంగా అన్నదమ్ములు అంటే రాముడు, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు. ఒక గజం, ఒక ఫీటు జాగ కోసం తన్నుకొని కోర్టుకు పోయి కొట్లాడే అన్నదమ్ములను చూస్తాం మనం. కానీ రామాయణంలో భరతుడు రాజు అయితే సంతోషపడతాడు రాముడు. కైకేయి అడిగినప్పుడు భరతుడు రాజు కావాలి, నువ్వు అరణ్యవాసం చేయాలంటే అంతకంటే సంతోషించదగ్గ విషయం ఏమిటి తల్లి, నా తమ్ముడు భరతుడు రాజు అయితే అందరికంటే సంతోషించేది నేనే, సంతోషంగా భరతుడు రాజు కావాలని చెప్పి కోరుకొని అరణ్యవాసం వెళ్తాడు. అది భరతుడు వచ్చి తెలుసుకున్న తర్వాత బాధపడి కైకేయిని నిందించి రాముడు తప్ప ఇంకొకరు రాజు కావడానికి ఊహించుకోవడానికి కూడా వీల్లేదు అని చెప్పి అడవికి వెళ్తాడు భరతుడు. రాముడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళి రామచంద్రుడిని వేడుకుంటాడు, ప్రాధేయపడతాడు. అన్న తప్పు జరిగింది, మా అమ్మ కోరని కోరిక కోరింది, నువ్వు తిరిగి వచ్చి మన నాన్నగారు చనిపోయినరు, అయోధ్యను నువ్వు పరిపాలించాలి అంటే వద్దు నాన్న, నాన్నగారు మాట ఇచ్చిండ్రు కాబట్టి దాన్ని నెరవేర్చాలి, అది తప్పదు అని చెప్తే భరతుడు సత్యాగ్రహం చేస్తాడు. అంటే రామునితో ఏమి మాట్లాడినా రాముణ్ణి మనం మెప్పించలేము. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఎవరు దాన్ని మార్చలేరు. కాబట్టి భరతుడు చేసినటువంటి పని ఏంటి అంటే రాముని మనం మాటలతో ఒప్పించలేము. కాబట్టి అన్న నాకేమీ తెలియదు, నువ్వు వస్తావా రావా, నువ్వు వచ్చే వరకు నేను నిద్ర ఆహారాలు మానేసి ఇక్కడ కూర్చుంటా అని చెప్పి భరతుడు సత్యాగ్రహం చేసిండు. ఈ సత్యాగ్రహమే స్వాతంత్ర పోరాటంలో ఉపయోగించిండు తప్ప దానికి స్ఫూర్తి ప్రేరణ రామాయణం. ఇక రామునికి ఏం చేయాలనో అర్థం కాదు. నేను నిద్రాహారాలు మాసి ఇక లేవను, నువ్వు అయోధ్యకు వచ్చి రాజుగా పరిపాలిస్తా అని ఒప్పుకుంటే తప్ప నేను ఇక్కడ నుంచి లేవా అంటాడు. రామునికి ఏం చేయాలనో అర్థం కాదు. మంచిది నాన్న, నువ్వు చెప్పిందే నేను ఒప్పుకుంటున్నా, అయోధ్యకు రాజు శ్రీరామచంద్రుడే అని నేను ఒప్పుకుంటూ ఉన్నా. రాజు చెప్పినట్టు వింటావు కదా అంటే వింటా. రాజుగా నువ్వు ఆజ్ఞాపించు, నువ్వు ఏ పని చెప్తే అది చేస్తా. మంచిది, నేనే రాజు అని చెప్పి నా ప్రతినిధిగా నా చెప్పులు పాదుకలను తీసుకెళ్ళు నాయన, ఇవి సింహాసనం మీద పెట్టి నువ్వు రాజ్యాన్ని 14 సంవత్సరాలు ఒక ప్రతినిధిగా, ఒక రిప్రజెంటేటివ్గా, అంటే అన్నదమ్ముల ప్రేమ అన్యోన్య సంబంధం ఎంత బాగుందో చూడండి. భరతుడు రాజు కావాలని చెప్పి రాముడు, తమ్ముడు రాజు కావాలని చెప్పి అన్న ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం. చివరికి రాముడు భరతుని సత్యాగ్రహానికి మెచ్చి, మంచిది నాయన నువ్వు చెప్పినట్టే, కానీ నా రిప్రజెంటేటివ్గా, నా ప్రతినిధిగా అయోధ్యను 14 సంవత్సరాలు భరతుడు శ్రీరాముని పాదుకలు నెత్తి మీద పెట్టుకొని పోయి అయోధ్యలో సింహాసనం మీద పాదుకలను, చెప్పులను పెట్టి రాముని యొక్క పాదుకలు ఉంచి 14 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి అన్నదమ్ములు ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించరు. మిత్రులారా,
భరతుడు మా అన్న అడవిలో కందమూలాలు భుజిస్తూ ఒక ముని వేషధారణలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ 14 సంవత్సరాలు అడవిలో ఉంటున్నాడు కాబట్టి అయోధ్యలో నేను రాజభోగాలను అనుభవించను. మా అన్న ఎట్లా అడవిలో ఉన్నాడో నేను అయోధ్యలో భరతుడు రాజభోగాలు అనుభవించవచ్చు. కానీ రాముని కోసం అన్నదమ్ముల ప్రేమ చూడండి. మా అన్నకు లేనిది మా అన్న తిననటువంటి పంచభక్ష పరమాన్నాలు నేనెట్లా భోంచేయాలి? మా అన్న నేల మీద పడుకుంటే నేను పట్టు మంచాల మీద ఎట్లా పడుకోవాలని చెప్పి అయోధ్య నుంచి కుటీరం బయట ఒక పూరి గుడిసె వేసుకొని అడవిలో రాముడు ఉన్నట్టు 14 సంవత్సరాలు భరతుడు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించి రాజ్య పరిపాలన చేసినటువంటి అన్నదమ్ములు 14 సంవత్సరాలు రామ సీతారాములకు సేవ చేయడానికి నిద్ర ఆహారాలు మాని కేవలం సేవ చేయడానికి వదినకు అన్నకు 14 సంవత్సరాలు ఒక్కరోజు కాదు. లక్ష్మణ స్వామి సీతారాములకు 14 సంవత్సరాలు సేవ చేసినటువంటి అన్నదమ్ములు మనకు ఎక్కడ దొరకరు. అందుకే ఆదర్శ అన్నదమ్ములు అంటే రాముడు, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుడు. ఇక ఆదర్శ మిత్రుడు, ఒక ఫ్రెండ్. ప్రతి ఒక్కరికి ఒక ఆప్తమిత్రుడు ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం కదా. ఆపద వచ్చినప్పుడు ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని చెప్పి అవసరం వచ్చినప్పుడు ఆదుకొని మిత్రుడు కూడా మిత్రుడా అని చెప్పి మనకు అవసరం వచ్చినప్పుడు సహాయం చేసేవాడే నిజమైన మిత్రుడు. మరి శ్రీరాముని యొక్క స్నేహం సుగ్రీవుని కలిసిన తర్వాత ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటారు. ఇట్లా సీతమ్మను ఎవడు అపహరించిండని రాముడు చెప్తే నా పరిస్థితి అట్లనే ఉంది రామ. మా అన్న నన్ను అర్థం చేసుకోకుండా నేను అపార్థం చేసుకొని తరిమేసి చంపాలని చూస్తూ ఉన్నాడు. నా భార్యను కూడా బలవంతంగా చెరబట్టిండు మా అన్న వాలి. ఇట్లా ఉంది నా పరిస్థితి. ఎక్కడ వెళ్ళినా నేను బ్రతకలేను, మా అన్న వచ్చి చంపేస్తాడు. ఈ ఋషముఖ పర్వతమే నాకు సురక్షితం. ఎందుకంటే పూర్వం దుందుబి అనే ఒక రాక్షసుని వాలి చంపుతాడు. చంపి ఒక తన్నుదంటే వాడు కలేబరం పోయి ఋషముఖ పర్వతం పైన పడుతుంది. అక్కడ ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ శవం వచ్చి ఒక్కసారి అక్కడ పడేసరికి ఆయన కోపంతో ఆగ్రహించి ఎవడు దుర్మార్గుడు ఈ పని చేసిండో వాడి ఈ ప్రదేశానికి గనక వస్తే తల పగిలి చనిపోవుగాక అని చెప్పి శపిస్తాడు. అందుకే మా అన్న చంపడానికి నా వెంట పడితే నేను పరిగెత్తి ప్రపంచమంతా తిరిగినా ఎక్కడా నేను సురక్షితంగా ఉండలేను. ఎక్కడికి వెళ్ళినా మా అన్న అక్కడికి వస్తూ ఉన్నాడు. అందుకనే తిరిగి ఈ ఋషముఖ పర్వతం పైకి వచ్చి నేను కూర్చున్నా. ఇక్కడే మా అన్న రాలేడు కాబట్టి ఇక్కడ భయంతో ప్రాణభయంతో బతుకుతూ ఉన్నా అని చెప్పి సుగ్రీవుడు చెప్తే మీరు గూగుల్లో కొట్టండి. ఈరోజు శాటిలైట్స్, గూగుల్ మ్యాప్స్, ఆధునిక టెక్నాలజీ ఉంది కాబట్టి మనం గూగుల్స్లో కొట్టి ఎక్కడ ఏముందో చూడగలుగుతున్నాం. సుగ్రీవాస్ అట్లాస్ అని చెప్పి మీరు గూగుల్లో కొట్టండి. ఆ రోజు సుగ్రీవుడు మొత్తం ప్రపంచం మొత్తము అన్ని దేశాలు, అన్ని నదులు, అన్ని ప్రదేశాలు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ ఎవరు ఎట్లా ఉంటారో ప్రపంచం మొత్తం సుగ్రీవుడు రామునికి చెప్తాడు. సీతమ్మను వెతకడానికి వానర సైన్యాన్ని పంపుతూ అన్ని దిశలా తూర్పుకు వెళ్తే ఈ ప్రదేశాలు ఉంటాయి, ఈ దేశాలు ఉంటాయి, ఇక్కడ ఈ రకమైన వాతావరణం ఉంటుంది, పశ్చిమాన ఇట్లా ఉంటుంది, ఉత్తరాన ఇట్లా ఉంటుంది, దక్షిణాన ఇట్లా ఉంటుంది అని చెప్పి ప్రపంచం మొత్తం సుగ్రీవుని మనసులో ఉంది. ఎట్లా తెలుసు సుగ్రీవునికి ఈ విషయాలంటే అన్న తరిమేస్తూ ఉంటే ప్రాణభయంతో ప్రపంచమంతా తిరిగి ప్రపంచం మొత్తం తెలుసుకోగలిగాడు. అది మన భారతదేశం గర్వపడే విషయం. రామాయణం అంటే 2 యుగాలు గడిచిపోయింది. రామాయణంలోనే ప్రపంచ జ్ఞానం భారతీయులకు తెలుసు. చదువుకున్న పిల్లలు ఈరోజు ప్రపంచంలో వీ కెన్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఇండియన్స్. ఇంత గొప్ప సంస్కృతి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ భారతదేశంలో ఉంది అని చెప్పి మహాభారతం మననే చెప్పుకున్నాం. లైవ్ టెలికాస్ట్ అయింది. టెస్ట్ ట్యూబ్ బేబీస్ కౌరవులు, ఆ విధంగా అద్భుతమైనటువంటి టెక్నాలజీ భారతదేశంలో ఉంది. ఆ విధంగా సుగ్రీవునికి చాలామంది ఏం చెప్తారంటే బిజినెస్, నువ్వు సీతమ్మని వెతికి పెడితే నేను వాలిని చంపి నీకు రాజ్యం ఇస్తా అని చెప్పి తప్పు అర్థం చేసుకొని మాట్లాడతాడు. తండ్రి అడవులకు వెళ్ళమంటే రాముడు అడవుకు వెళ్ళిండని చెప్తూ ఉంటారు. చాలామంది టంగ్ స్లిప్ అవుతూ ఉంటుంది. నిజానికి దశరథుడు రాముణ్ణి అడవికి వెళ్ళమని లేదు.
వెళ్ళమనకపోగా వద్దని చెప్పి మొరబెట్టుకున్నాడు, ఏడ్చిండు, మూర్చపోయాడు. నన్ను జైలేయి, నన్ను చంపేయి, నేను మాట ఇచ్చిన కదా, నా కోసం ఏ పాపం చేయండి నువ్వు అడవికి ఎందుకు వెళ్తావు రామా, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి ప్రాధేయపడతాడు. తండ్రి మాట వినకుండా అడవులకు వెళ్ళిండు రాముడు. ఎందుకు వెళ్ళిండు అంటే తండ్రి మాట అసత్యం కాకూడదు, తండ్రి అపకీర్తి పాలు కాకూడదు అని వెళ్ళిండు తప్ప అది ధర్మం. రాముడు పాటించిందంతా ధర్మం కోసమే అన్నీ వదులుకున్నాడు. చివరికి సీతమ్మను కూడా ధర్మం కోసం, ప్రజల కోసం వదిలిపెట్టినటువంటి రాజారాముడు. అలాంటి రాజు మరొకరు ఉండడు. కానీ తన భార్యను చెరబట్టి తనను తరిమేసిండు అని సుగ్రీవుడు చెప్పిన వెంటనే వారు అగ్నిసాక్షిగా మిత్రత్వం చేసుకుంటారు. రాముడు సుగ్రీవుడు, నువ్వు నా మిత్రునివి అని చెప్పి అగ్నిసాక్షిగా ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత, ఫ్రెండ్షిప్ డే అంటే అది మనం జరుపుకోవాలి. మాటిస్తాడు, ఎప్పుడైతే నీ భార్యను అపహరించుండు అని చెప్పిన వెంటనే అలాంటి దుర్మార్గుడు ఎవడైనా సరే వాడు ఇక బ్రతకడు, వాడిని చంపేస్తా అని చెప్పి సుగ్రీవునికి మాటిస్తాడు. అంతేగాని నువ్వు సీతను వెతికితే నేను ఇది చేసి పెడతా అంటే అది బిజినెస్ అవుతుంది, నువ్వు ఇది ఇస్తే నేను అది ఇస్తా అని మాట ముందే ఇచ్చిండు రాముడు. ఇచ్చిన మాట ప్రకారం వాలిని వధించి సుగ్రీవునికి కిష్కింద పట్టాభిషేకం చేస్తాడు. అలాంటి మిత్రుడు రామచంద్రుడు. ఇక రామచంద్రుని లాంటి రాజు ప్రపంచంలో మరెక్కడా లేడు. ప్రపంచంలో ఎన్ని రాజులు ఎంతమంది పరిపాలించినా అందరూ కోరుకునేది రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటారు. ఎందుకంటే రాముడు ప్రజలను కన్నబిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించి, ఒక్కరికి కష్టం వచ్చినా తనకే కష్టం వచ్చినంత బాధపడి వారి కోసం పరిపాలించినటువంటి రాజారాముడు. ఆయనే మనందరికి ఆదర్శం. కాబట్టి మనం అందరం చెప్తూ ఉంటాం రామరాజ్యం, రామరాజ్యం, గ్రామరాజ్యం, రామరాజ్యం అంటే రామరాజ్యం అంటే ఏంది అంటే రాజు ప్రజలను కన్నపిల్లలుగా చూసుకోవడం. మన బిడ్డకు, కొడుకుకు జ్వరం వచ్చినా, కష్టం వస్తే ఎంత తల్లడిల్లిపోతారో తల్లిదండ్రులు, ప్రజలకు ఏ కష్టం వచ్చినా తల్లడిల్లిపోయే రాజు నిజమైనటువంటి రాజు. అలాంటి రాజు రామచంద్రుడు. కాబట్టి ఆయన పంచ ప్రాణమైనటువంటి సీత, అగ్ని పునీత అయినటువంటి సీతమ్మను కూడా ఎందుకు వదిలేయాల్సి వచ్చింది, ఎందుకు అడవులకు పంపాల్సి వచ్చింది అంటే అది కేవలం ప్రజాభీష్టాన్ని గౌరవించి ప్రజలు అపనిందలు వేస్తూ ఉన్నారు, సీతమ్మను అపార్థం చేసుకుంటూ ఉన్నారు, ప్రజలలో అపోహలు ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే రాజు మీద కలంకం ప్రజలలో వస్తుందో, రాజు చరిత్ర కలంకం అయిపోతుందో, ప్రజలు రాజు చరిత్రను సరిగ్గా సత్య చరిత్ర రాజుకు లేనప్పుడు ప్రజలు కూడా అపార్థం చేసుకొని వాళ్ళు కూడా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పంచప్రాణం సీతమ్మ లేకపోతే రాముడు బ్రతకలేడు. కానీ ప్రజలు ఇట్లా సీతను అపనిందలు వేస్తూ ఉన్నారు, సీతను అపార్థం చేసుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు భార్యను అపార్థం చేసుకుంటే భర్త రాజుగా ఉండడానికి అర్హత లేదు. కాబట్టి భరతుణ్ణి, లక్ష్మణుణ్ణి వేడుకుంటాడు, తమ్ముడా మీరు రాజుగా పరిపాలన చేయండి, ఇట్లా ఉంది పరిస్థితి, నేను రాజుగా ఉండలేను అంటే వాళ్ళు ఒప్పుకోరు. అన్నా నీవు తప్ప రాజు ఎవరు ఉండలేరు అంటే గత్యంతరం లేని పరిస్థితిలో ఏడ్చుకుంటూ సీతమ్మ కూడా అర్థం చేసుకుంది. కాబట్టి రామచంద్రుని ఎప్పుడు నిందించలేదు. అపార్థం చేసుకున్న వాళ్ళు సీతను అడవికి పంపాల్సింది కాదు అని చెప్పి మాట్లాడుకోవడం, అది వ్యక్తిగా సీతమ్మ పంచప్రాణం, ఒక రాజుగా ప్రజల మనోభీష్టం గౌరవించాలి. కాబట్టి వ్యక్తి ధర్మం, రాజధర్మాన్ని మనం తూకం వేస్తే రాజధర్మం గొప్పది. అందుకే బార్డర్లో సైన్యం తన కుటుంబం, భార్య వాళ్ళు అనాథలుగా మిగిలిపోతారని తెలిసి దేశం కోసం వీరోచితంగా పోరాటం చేసి ప్రాణాలను త్యాగం చేసే సైనికులు కూడా ఎందుకు చేస్తారంటే వాళ్ళ భార్య బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, కానీ దేశాన్ని కాపాడే గొప్ప బాధ్యత ఉంది. కాబట్టి ఆ విధంగా సైనికులు కూడా వీరమరణం పొందడానికి రాజధర్మం గొప్పది అని చెప్పి రాముడు ప్రపంచానికి చాటి చెప్పిండు. ఆశ్రిత జన రక్షకుడు, ఎవ్వరూ చేయలేని పని రాముడు మాత్రమే చేయగలుగుతాడు. యుద్ధం ప్రారంభం కాబోతుంది. రావణ యుద్ధం, అంగద రాయబారం కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక యుద్ధం తప్పదు అని నిర్ణయం అయిన తర్వాత రావణాసురుని తమ్ముడు విభీషణుడు రాముని కుటీరానికి వస్తాడు. ఒక్కసారి బాగా ఆలోచించండి మిత్రులారా,
ఆ పరిస్థితిలో ఎవరు ఉన్నా శత్రువు యొక్క సొంత తమ్ముడు రాముని కుటీరానికి వచ్చి ఉన్నప్పుడు ఎవరైనా విభీషణుణ్ణి ఆశ్రయము ఇవ్వగలుగుతారా? అందరూ సుగ్రీవునితో సహా అందరూ ఇది ప్రమాదకరం, మన రహస్యాలు తెలుసుకొని వాళ్ళ అన్నగారికి చేరవేస్తే మనం చాలా అన్యాయం జరుగుతుంది రామచంద్ర, ఇది శత్రువు యొక్క తమ్మునికి మనం ఆశ్రయం కల్పించకూడదు అని చెప్పి అందరూ సలహా ఇచ్చినప్పటికీ రామచంద్రుడు చెప్పినటువంటి మాట ఏం మాట చెప్తాడు అంటే, నేను ఓడిపోయినా పర్వాలేదు, నన్ను కాపాడమని ఆశ్రయించినటువంటి ఎవరైనా సరే, శత్రువే కావచ్చు, రావణాసురుడు వచ్చి ఈరోజు నన్ను కాపాడమని శరణుజొచ్చినా వారికి అభయం, మా వంశం రఘువంశం పరువు ప్రతిష్ట, మా వంశంలో ఎవరు ఆశ్రయించడానికి వచ్చినా వారికి అండగా నిలవడం మా వంశం యొక్క ధర్మం కాబట్టి ఆ ధర్మం నేను నిర్వర్తించకపోతే మా వంశానికి అపకీర్తి వస్తుంది, శత్రువే కావచ్చు, ప్రమాదమే ఉండొచ్చు, నాకు అన్యాయం, నాకు నష్టమే జరిగినా పర్వాలేదు, శరణు అని చెప్పి వచ్చిన వ్యక్తికి ఆశ్రయం కల్పించడం నా ధర్మం అని చెప్పి శత్రువు తమ్ముడని తెలిసి విభీషణునికి ఆశ్రయం కల్పించినటువంటి ధర్మాత్ముడు రామచంద్రుడు. అది ఎవరు చేయలేరు మిత్రులారా, కేవలం ఒక రాముడు మాత్రమే చేయగలుగుతాడు. ఇక అంతకు మించి రాముని జీవితం అంతా ఆదర్శమే. వాల్మీకి రామాయణం రాసే ముందు 16 భగవంతుని షోడశ సుగుణాలు, కళ్యాణ గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని చెప్పి నారద మహర్షిని అడిగినప్పుడు ఈ కాలంలో జీవిస్తూ ఉన్నారు ఆయన అయోధ్య రాజు శ్రీరామచంద్రులు ఈ 16 గుణాలతో, కళ్యాణ గుణాలతో ఉన్నటువంటి మహానుభావుడు అని చెప్పి భగవంతుని యొక్క ఈ 16 కళ్యాణ గుణాలను శ్రీరామచంద్రుల్లో ఉన్నాయని చెప్పి నారద మహర్షి వాల్మీకి చెప్పడం అనేక భగవంతుడు అనడానికి నిదర్శనం ఇది. ఆయన మనిషిగా పుట్టిండు. ఎందుకు మనిషిగా పుట్టిండు, ఎందుకు మనిషిగా జీవించిండు అంటే రావణాసురునికి అహంకారం ఎక్కువ. వాడు బ్రహ్మదైవంతో వరాన్ని పొందేటప్పుడు దేవ దానవ యక్ష కిన్నెర కింపురుష నాగ ఇలాంటి వాళ్ళతో నాకు చావు లేకుండా వరాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు. కానీ మానవులతో చావు లేకుండా వరాన్ని అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే తుచ్చ మానవులు నన్నేం చేస్తారు, మనుషులు నన్ను ఏమీ చెయ్యలేరు అంటే మనుషులు అంటే అంత చులకన భావన రావణాసురునికి. అందుకనే శ్రీరామచంద్రుడు ఒక మానవ రూపాన్ని ధరించి మానవ జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి, ఆదర్శ మానవ జీవితాన్ని ప్రపంచానికి చూపించడానికి ఒక మనిషిగా పుట్టి, పరమాత్ముడే అయినప్పటికీ మనిషిగా పుట్టి, మనిషిగా కష్ట సుఖాలను అనుభవించి, మనిషిగా ప్రయత్నం చేసి, మరి అన్నీ ఒక మనిషి కృష్ణుల్లాగా మనం చేయలేం, కృష్ణుల్లాగా మహిమలు మనం చూపించలేం, కానీ రామునిలాగా ప్రతి ఒక్కడు పురుషార్థాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి మనిషికి ఆదర్శ జీవితాన్ని అందించడానికి రామావతారం వచ్చింది. మరి మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మహనీయుడు అన్నట్టు మానవ జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అవతారమే శ్రీరాముని అవతారం మిత్రులారా. ఆ విధంగా శ్రీరాముని యొక్క దివ్య గుణాలు, శ్రీరాముని యొక్క పరాక్రమం దూర్జటి అద్భుతంగా రాస్తాడు. బండన భీముండు ఆర్తజన బాంధవుండు ఉజ్వల బాణ తూన కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి సాటి ఎవరు లేరు అని చెప్పి దూర్జటి చెప్పినట్టు అలాంటి రాముని దివ్య గుణాలను పొగడడానికి దూర్జటి అద్భుతంగా వర్ణిస్తాడు. మొట్టమొదటిసారి దండకారణ్యంలో ఖర దూషణులతో 14,000 మంది రాక్షస వీరులతో ఒకే ఒకడు రామచంద్రుడు మనం దండకారణ్యంలో యుద్ధం, అసలు రాముడు యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుందో ప్రపంచానికి చూపించినటువంటి సంఘటన. 14,000 రాక్షసులు, ఒక రాముడు
రాముడు బాణాలు వేస్తే బాణాలు కనిపిస్తలేవు, భుజాలు తాండవం చేస్తాయి. భుజ తాండవ కీర్తికి అంటే రాముని భుజాలు శివతాండవం చేస్తాయి. మనం ఫ్యాను తిరుగుతూ ఉంటే రెక్కలు ఎట్లయితే కనిపించవో, రాముడు బాణాలు వేస్తూ ఉంటే భుజాలు కనిపించవు, బాణం కనిపించదు. డెడ్ బాడీస్ కౌంట్ చేసుకోవాలి. బాణం తగిలి చనిపోతున్నటువంటి రాక్షసులు ఒక ముహూర్త కాలంలో 14,000 మంది ఆ రాక్షస వీరులను కడతేర్చినటువంటి మహావీరుడు. రాముని యుద్ధం ఆ స్థాయిలో ఉంటుంది. అంతటి పరాక్రమం రాముని యొక్క సొంతం. అలాంటి రామచంద్రుని యొక్క దివ్య చరిత్ర మరి ఆనాడు మారీచుడు చెప్పినటువంటి రాముని గురించి మాట, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ. రామచంద్రుడు అంటే సమస్త లోకానికి రాజు. రామచంద్రుడు అంటే పోత పోసిన ధర్మస్వరూపం రామచంద్రుడు. అలాంటి రాముని యొక్క దివ్య గుణాలను, రాముని గురించి రాముడు కృతజ్ఞత, చిన్న సహాయం చేసిన వాళ్ళని మర్చిపోడు రాముడు. గుహుడు నది దాటిస్తాడు అరణ్యవాసం చేసేటప్పుడు. శ్రీరాముని పట్టాభిషేక సమయంలో హనుమంతుణ్ణి పంపి గుహుణ్ణి పిలిపించుకుంటాడు. ఆ విధంగా చిన్న సహాయం చేసిన, ఉడతా సహాయం చేసిన సుగ్రీవుడు, చిన్న సహాయం చేసిన జటాయువు సీతమ్మను కాపాడడానికి ప్రయత్నం చేస్తే దహన సంస్కారాలు చేస్తాడండి. ఒక పక్షి కదా, చనిపోతే వదిలిపెట్టి వెళ్ళడు. తన తండ్రిలాగా భావించి జటాయువుకు శాస్త్రయుక్తంగా దహన సంస్కారాలు చేసినటువంటి సంస్కారం శ్రీరామచంద్రునిదే. కృతజ్ఞత అంటే శ్రీరాముడు విభీషణునికి పట్టాభిషేకం చేస్తాడు లంకా నగరాన్ని. ఆ విధంగా కృతజ్ఞత కూడా శ్రీరాముని నుంచి మనం నేర్చుకోవాలి. ఆ విధంగా రాముని దివ్య గుణాలు మనందరికీ ఆదర్శం. ఆ రామచంద్రుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మన అందరిపైన ఉండాలని చెప్పి ఈ పరమ పవిత్రమైన శ్రీరామ నవమి తిథి ఈరోజు వచ్చేసింది కాబట్టి ఆ పునర్వసు నక్షత్రం కూడా ఈరోజు, రేపు సూర్య ఉదయంలో మనం సూర్యోదయంలో ఏ తిథి ఉంటుందో ఆ రోజు మనం జరుపుకోవడం ఆనవాయితీ. ఈరోజు మధ్యాహ్నం నుంచే మనకు నవమి ఉంది. పునర్వసు నక్షత్రంలో రామచంద్రులు జన్మించిండ్రు. రేపు ఆ రామచంద్రుని దివ్య జన్మదినాన్ని కాదు, ఆయన కళ్యాణం కూడా జరుపుకుంటాం మనం. ఎందుకంటే ఆయన పుట్టినరోజే కళ్యాణం, రామ కళ్యాణమే లోక కళ్యాణంగా జరుపుకోవడం ఆనవాయితీ. అందరికీ శ్రీరాముని కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ, బోలో రాజా రామచంద్ర మహారాజ్కి జై, బోలో రాజా రామచంద్ర మహారాజ్కి జై శ్రీరామ్, जय श्री राम, जय जय श्री राम।